హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నిన్న నేను ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ ఓడిఐ రివ్యూ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఐపీఎల్ గురించి చిన్నపాటి అప్డేట్ ఇచ్చాను కదా. సో అయితే అప్డేట్లో చిన్నపాటి ఇష్యూ ఏంటంటే ఐపీఎల్ యొక్క డేట్ అనేది నేను 23 అని చెప్పాను ఆ వీడియోలో. సారీ ఫ్రెండ్స్, ఐపీఎల్ డేట్ 21కి స్టార్ట్ అవుతుంది, మార్చ్లో. అయితే పంజాబ్ కింగ్స్ యొక్క కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ని నియమించడం అయితే జరిగింది. శ్రేయస్ అయ్యర్ని నియమించడం పట్ల శ్రేయస్ అయ్యర్తో పాటు రికీ పాంటింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు, ఇద్దరు కలిసి. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ ఢిల్లీ క్యాపిటల్స్కి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే రికీ పాంటింగ్ ఏమో హెడ్ కోచ్ కింద ఉండేది, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఏమో కెప్టెన్గా ఉండేవాడు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కౌంట్లో ఉన్నాయి కాబట్టి శ్రేయస్ అయ్యర్ మాత్రం పంజాబ్ కింగ్స్కి టైటిల్ అందించడంలో నేను ఏమాత్రం వెనకాడను, ఖచ్చితంగా ట్రై చేస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ రికీ పాంటింగ్ కూడా శ్రేయస్ అయ్యర్ని వెనకేసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు తెలుసు, ఎందుకంటే ఎన్నో ఫ్యూ ఇయర్స్ నుంచి చేశాడు కాబట్టి, చూశాడు కాబట్టి తెలుసు. సో అందుకనే మరి చూద్దాం శ్రేయస్ అయ్యర్ యొక్క కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఏ విధంగా పుంజుకుంటుంది అనేది. అదేవిధంగా డబ్ల్యూపీఎల్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. డబ్ల్యూపీఎల్లో 4 స్టేడియంస్ అయితే ఖరారు చేశారు. 4 స్టేడియంస్, దాంట్లో ముంబై, బెంగళూరు, వడోదర, లక్నో స్టేడియంస్ని అయితే ఫిక్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.